గత వైసీపీ పాలనలో కొత్త సంస్కృతి, నూతన సంస్కృతి, ఒక బూతుల సంస్కృతి. ఒకప్పుడు మహానుభావుడు ఆత్రేయ అనే ఒక మహారచయిత ఉండేవారు. ఇప్పుడు ఈ వైసీపీ పాలనలో ఆత్రేయలు కాదు, బూత్రేయలు తయారయ్యారు. ఈ బూత్రేయల మాటలు వినలేక, ప్రజలు భరించలేక 11 సీట్లు ఇచ్చి పక్కన పడేశారు. అయినప్పటికీ బుద్ధి రాలేదు. ఒక ఆయన ఎవరో చాగంటి అంటాడు, ఒక ఆయన అదేదో గుడి అంటాడు, అదేదో హిందూయిజం అంటాడు. హిందుత్వం అనేది ఒక జీవన విధానం. హిందుత్వం అనేది మతం కాదు, ఒక జీవన విధానం. ఒక మనిషి ఒక పరిపూర్ణంగా ఎలా బతకాలని చెప్పేది హిందూయిజం. హిందూయిజం తన మతాన్ని ప్రేమిస్తూ అన్ని మతాల్ని గౌరవిస్తుంది. మిగతా మతాలు వాళ్ళ మతాల్ని గౌరవిస్తూ హిందూయిజాన్ని ద్వేషిస్తారు. అది తప్పు. అన్ని మతాల్ని ప్రేమిద్దాం, అందరినీ గౌరవిద్దాం. సమానమైనటువంటి సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ అన్ని మతాల్ని, అన్ని కులాల్ని గౌరవించుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేద్దాం.